నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, గతంలో అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్గా పనిచేశారు క్యాబినెట్ హోదాలో. శ్రీ విజయబాబు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం మాజీ అధ్యక్షులు, ప్రముఖ సాహితీకారులు. హెక్టార్కి 50,000 అన్నాడు. దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటానన్నాడు. అది కొనలా. అది పోయి మళ్ళీ ఆ తర్వాత 50,000 రూపాయలు పర్ హెక్టార్కి ఇస్తాను. అది బాయా. ఆ తర్వాత సీన్ కట్. చంద్రబాబు టాపిక్ డైవర్ట్. మళ్ళీ ఏదో అంటాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. అయినాడు ఆంధ్రజ్యోతి, టీవీ5 డంక టాపిక్లు దాంట్లో డైవర్ట్ చేస్తారు. మళ్ళీ ఈ రైతులంతా మళ్ళీ రైతుల బతుకులు మళ్ళీ బస్ స్టాండ్. పొగాకు రైతులైనా అంతే, ఉల్లి రైతులైనా అంతే, వరి పరిస్థితి అంతే, చీనీ రైతులైనా అంతే, అరటి రైతులైనా అంతే, టమాటో రైతులైనా అంతే. అసలు ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా కానీ ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5, ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు. లూటీ చేసిన సొమ్ముని వీళ్ళంతా కలిసి పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ డంకా డబ్బా కొట్టడం, టాపిక్ డైవర్ట్ చేయడం. నా వెనకాలే అక్కడ కనిపిస్తూ ఉంది కదా, అక్కడ ఆ గోడౌన్ షేప్లో వెనకాల కనిపిస్తూ ఉంది కదా, ఆ బ్లూ అండ్ వైట్ స్ట్రైప్స్తో ఉన్న బిల్డింగ్. అదేమిటి అని అంటే ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్. 600 టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్. అది 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేశాం. 2024 మార్చి మాసంలో అది నేను ప్రారంభోత్సవం చేసిన. ఈ రోజుకి 18 నెలలు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అయినా కానీ అది ఇప్పుడు నడపడంలా. ఎందుకు నడపడం లేదు అని అంటే కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి నడపకుండా పక్కన పడేసినారు. అంటే ఆపరేషన్లో కోల్డ్ స్టోరేజ్ ఉండి కూడా, ఇంటిగ్రేటెడ్ 600 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్లో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి ఏకంగా నడపని పరిస్థితిలో ఈరోజు మనము రైతు ఎలా బ్రతుకుతా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం ఇది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఒక పండుగగా జరిపిన పరిస్థితులు. రైతు ఏ పరిస్థితిలోనూ అగసాట్లు పడకూడదు, కష్టం రాకూడదు అని చెప్పి రైతు కోసం తప్పించిన పరిస్థితులు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బ్రతుకులు మొత్తం తిరోగమనంలోకి చేరాయి. దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం చూస్తే ఈ 18 నెలల కాలంలో దాదాపుగా 16 సార్లు కరువు వల్లనో లేకపోతే వరదల వల్లనో, అతివృష్టో అనావృష్టో రైతులు నష్టపోయిన పరిస్థితులు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన ఆవశ్యకత కలిగిన పరిస్థితులు. అయ్యా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అంటున్నావు కదా, నువ్వేమన్నా ఇనుపు ముక్కలు తిని బతుకురావా చెప్పు. ఒక్కటే మాటే, రైతు పండికు అదే రైతు ఒక్కసారి కన్నెర చేసి పంట పెట్టకోకుంటే మీరందరూ ఏం తినిపోతారు రాష్ట్ర దేశ ప్రజలు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వ్యవసాయానికి మీరు దేశానికి రక్షణ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో రైతు కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలని కోరుతున్నాం మేము. పాలకా నుంచి పసిపిల్లల పాలకా నుంచి రైతు మీద ఆధారపడి బతకాల్సిందే. అట్లాంటి రైతులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ? రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకో. రైట్. విజయబాబు గారు, ముందుగా ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యని మీరు ఎట్లా చూస్తారు? దాంతోపాటు ఆయన ఏకంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి అన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు, అది కొంచెం నాకైతే నచ్చలేదు. మరి మీరేమంటారు? మాకు 10 ఏళ్ళు అధికారం ఇవ్వండి, ఇప్పుడైతే ఏం చేయలేము, ఈ కాలంలో
ఈ టైంలోనే 15 ఏళ్ళ అధికారం ఇవ్వండి అని అడుగుతున్నామని వచ్చింది. అలాగే వైకాపా అధికారంలో ఉంటే తిరుగుబాటు వచ్చేదంట, ఆయన కొత్త ఇది చెప్తున్నారు. ఇప్పుడు తిరుగుబాటు రావట్లేదన్నమాట. కొబ్బరికి దిష్టి తగిలిందంట. ఏంటి ఈ మాటలేంటి? దీనివల్ల ఏమన్నా ప్రజలకు ఏమన్నా ప్రయోజనమా, రైతులకి ఏమన్నా ఉపయోగమా? తెలంగాణ ప్రజలకు అది కాస్త వాళ్ళు బాధపడరా? ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఆయన మొన్నేమో ఎర్రచందనం మీద ఏమో స్వామివారి రక్తం అని అంటారు. ఏమి ఇది? చంద్రబాబు గారు కూడా కొన్ని సందర్భాల్లో ఇట్లాగే మాట్లాడుతున్నారనే విమర్శ ఉంటే ఇప్పుడు ఈయన కూడా పోటీ పడుతున్నారనుకోవాలా ఏమిటి? ఇక్కడ చాణక్య రాజకీయంలో ఒక సేయింగ్ ఉందండి, ఎయిదర్ యూ హ్యావ్ టు కన్విన్స్ ది పీపుల్ ఆర్ యూ కెన్ కన్ఫ్యూజ్ అని చెప్పని. సో ప్రజల్ని కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయటం అనేటువంటిదే ప్రధానమైన అంశం. కాకపోతే అక్కడ చూడండి, ఏది పడితే అది మాట్లాడినా ఇంకా 18 నెలల తర్వాత మొత్తం వాళ్ళ స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి అన్నీ అర్థమైన తర్వాత కూడా ఆ జనాలు కేరింతలో చప్పట్లు కొట్టడం చూస్తే వాళ్ళు స్వయంగా అక్కడ బాధితులు అండి. ఆ గోదావరి జిల్లాలో అలాంటిది కొబ్బరి చెట్టు ఏమో పెద్దన్నంట, మరి కొబ్బరి చెట్టు పెద్దన్న అయితే పెద్ద చెల్లెలు ఎవరో పెద్దక్క ఎవరో తెలియదు అక్కడ. ఎట్లా అసలు అర్థం పర్థం లేనటువంటివి, ఎక్కడ సమన్వయం కానీ సారూప్యం కానీ సామీప్యం కానీ లేనటువంటి డైలాగులు కొడతా ఉంటే సినిమా డైలాగుల్లో వాళ్ళు కేరింతలు కొట్టేటువంటి పరిస్థితి. ఆ కేరింతలు కొట్టేటువంటి పరిస్థితిలో మార్పు రానంత వరకు వీళ్ళు ఏం చేసినా కూడా ఇది అలా చెల్లుబాటు అవుతూనే ఉంటుందండి. తర్వాత మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు, తను పూర్తిగా ఫెయిల్ అయ్యాడనేటువంటిది అర్థమైంది. దాని మీద ఏం చేస్తున్నాడు, మళ్ళీ మైండ్ గేమ్. ఒక మైండ్ గేమ్ ఏంటంటే మళ్ళీ వార్నింగ్ ఇవ్వడం. వైసీపీ వాళ్ళకి ఆయనంట తీవ్రంగా వార్నింగ్ ఇస్తున్నాడంట. ఆయన గనక అసలు తన స్వరూపం ఏంటో చూపిస్తే వీళ్ళు తట్టుకోలేరంట. అంటే ఏంటి, మళ్ళీ జనాల్ని బెదిరించడం అనమాట. మీరు నోరెత్తారంటే మీ సంగతి చూస్తాను అని చెప్పని బెదిరించడం. ఎంతకాలం నోళ్లు మోయించి ఎంతకాలం బెదిరించి వీళ్ళు పాలన చేయాలని చెప్పి అనుకుంటారు అనేది అర్థం కావడం అనేది. ఖచ్చితంగా జనంలో మార్పు అయితే వస్తుంది. అండ్ ఆ ఆడియన్స్లో కూడా అందరూ అలా స్పందించారని నేను అన్నాను. ఆ లాస్ట్ నేను కీన్గా గమనించింది ఏంటంటే ఆ చివరి వరుసల్లో ఉన్నటువంటి ఇంకా ఉంటారు కదా లంపెన్ గ్రూప్. ఈ లంపెన్ అంటే లంపెన్ అని అనకూడదు, లంపెన్ అని అనకూడదు, అదే తిట్టేం కాదు. లంపెన్ అంటే ఒక వివేకం కాదు నథింగ్ రాంగ్ ఎట్ ఆల్. అది ఒక వివేచన కానీ వివేకం కానీ ఆలోచించే పరిజ్ఞానం కానీ హేతుబద్ధంగా వాళ్ళు ఏంటి ఇది అని చూసే దృక్కోణం కానీ లేనప్పుడు డెఫినెట్గా వాళ్ళు అదే అవుతారు, అందులో సందేహం లేదు. ఆ ముందు వరుసల్లో ఉన్నటువంటి వాళ్ళంతా మాత్రం మౌనంగానే ఉన్నారు. సో ప్రజల్లో ఒక మార్పు వచ్చేంత వరకు వీళ్ళు ఏం మాట్లాడినా ఇవి ప్రతిదీ ఒక కొటేషనే. వాళ్ళు ప్రజల్లో మార్పు రానంత వరకు వాళ్ళు ఏం చేసినా అది ఘనకార్యమేనండి. కేవలం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తే అదేదో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అనుయాయులకి ఆయన అభిమానించేటువంటి వాళ్ళకే ఆ రాష్ట్రం పట్ల పట్టినట్టు ఉంది తప్ప గతంలో ఇలా లేదు పరిస్థితి. ప్రజా సంఘాలు ఉండేవి, అనేక రాజకీయ పార్టీలు ఉండేవి, చైతన్యవంతమైనటువంటి పోరాట శక్తులు ఉండేవి. వీళ్ళందరూ మరి ఎందుకు నిద్రాణమైపోయి ఉన్నారో, దీనికి భయపడిపోయారా లేకపోతే అసలు వ్యవస్థ మారిపోయిందనేది అది ఒక ఆందోళనకరమైనటువంటి అంశం అండి. అలాంటప్పుడు ఏంటంటే ప్రజల్లో ఒక ఆ చైతన్యం, ప్రజల్లో ఒక మార్పు రాను కాదు. జనరల్గా మీరు చెబుతున్నారు బాగానే ఉంది. తెలంగాణ తెలంగాణ విభజనకి దిష్టి తగలటానికి అదొకటి. ఈ పాయింట్ మీద కూడా మీరు మాట్లాడండి. రాత్రి అద్భుతాలు చేయలేము, రోడ్లు వేయలేము, డ్రైనేజీలు పూర్తి కొంత సమయం ఇవ్వండి, వెసులుబాటు ఇవ్వండి అన్నారు. ఓకే, అంతవరకు. కానీ 15 ఏళ్ళ అధికారం కావాలంటే విచిత్రంగా అదే చెప్తున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్తో 2 సంవత్సరాల కాలం అయింది, వృధా అయిపోయింది. ఒక 6 నెలలు ఎలక్షన్లతో అయిపోయింది. రిమైనింగ్ ఆయనకున్నది పట్టుమని 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లో పదే చెప్పుకున్న తన ప్రయారిటీస్ ఏంటంటే పేదల కన్నీళ్లు తోడవడం, రైతులను ఆదుకోవటం, వికలాంగుల్ని లేకపోతే వృద్ధుల్ని వాళ్ళని చేయటం అనేది ఒక ఫస్ట్ ఫేజ్లో ఆయన చేసుకుంటూ వచ్చాడు. అయితే మరి నీకు 15 రోడ్లు వేయడానికి నీకు 15 సంవత్సరాల కాలం కావాలన్నప్పుడు నోటికొచ్చినట్టుగా ఎందుకు మాట్లాడారండి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని? నోటికొచ్చినట్టుగా వీళ్ళేదో వస్తే అధికారంలోకి వస్తే రోడ్లు అద్దాలు చేసేస్తామని చెప్పని అన్నారు. మరి అద్దాలు కాదు, ఉన్నాయి కూడా బద్దలైపోయినటువంటి పరిస్థితి కదా. మీకేమో 15 సంవత్సరాల కాలం కావాలా? అవతల వాళ్ళకి మాత్రం ఏంటంటే 2 ఏళ్లలో అన్నీ అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా అన్నీ చేసేసేయాలి. అందుకని ఏది లేనిది ఉన్నది అన్నీ సృష్టించి అవాకులు చెవాకులు పేలి ఇష్టం వచ్చినట్టుగా చేసి ప్రజలను మభ్యపెట్టారు. అయితే 15 సంవత్సరాలంటే ఇప్పుడు ప్రజలు సఫర్ అవుతున్నారు. ప్రజలు
అందుకని ప్రయారిటీస్ అనేవి ఉంటాయి ప్రజలకి. ఆ ప్రయారిటీసే జగన్మోహన్ రెడ్డి గారు చూజ్ చేసుకుందారు. అంతే తప్ప ఆకలికి అన్నం పెట్టను కానీ పండగ పరమాన్నం పెడతాను అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహార శైలి చూస్తే. ఇది ఇంకా ఖచ్చితంగా ఇక మోసపూరితమైనటువంటి ప్రసంగాలు తప్ప మరొకటి కాదండి. రైట్. పేరయ్య గారు టంగుటూరు నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. సార్ ఇక్కడ అరటి, ముఖ్యంగా అరటి రైతులు బాగా నష్టపోయారు సార్. 2,000 కూడా లేదు సార్ టన్ను. అంతకుముందు 30,000 ఉన్నది జగన్ గారి టైంలో. ఆ తర్వాత ఇక్కడ మాకు వరి నారులు పోసుకునే దానికి కూడా భయపడుతున్నారు సార్. యూరియా ఎక్కడ దొరకట్లేదు. అది యూరియా వేస్తే కానీ కొద్దిగా ఎక్కారు పైర్లు. అయ్యో, ఆయన వరేద్దు క్యాన్సర్ వస్తుందని చెబుతున్నారు కదా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆయన చెప్తున్నాడు మరి, ఆయన వరి యూరియా వేయకుండా ఉన్న బియ్యం తినాలి కదా, ఆయన ల్యాబ్ లో టెస్ట్ చేయించారు. కాదుగా, ఇందాక రైతు అడుగుతున్నాడు, మేము బండించకపోతే మీరు ఏం తింటారా, ఎనప మొక్కలు తింటారా అని అడుగుతున్నాడు. దానికి కూడా ఆయన సమాధానం ఇస్తారేమో చూడాలి. అదే సార్, నేను కూడా అదే చెప్తాను. రైట్. ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, ఆయన నిన్న కొబ్బరి రైతులకు సంబంధించి మాట్లాడిన వ్యవహారం, తెలంగాణకి విభజన కారణం కోనసీమకి దిష్టి తగిలిందని చెప్పటం, ఇట్లా ఏమైనా హేతుబద్ధత కనిపిస్తుందా? సరే, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో 2 విషయాలండి. ఒకటి, కోనసీమలోని పచ్చదనం చూసి ఈర్ష్యాలైతే దీంతో తెలంగాణ ఉద్యమం వచ్చిందని మాట్లాడారు. దానికి కూడా ఒక కారణం అన్నాడు. చెప్పాలి. కోనసీమలో కొబ్బరి అనేది అనాది నుంచి ఉంది. ఇప్పుడు 180,000 మొక్కలు కోనసీమలో కొబ్బరి మొక్కలు ఉన్నాయని సుమారుగా అంచనా. ఇప్పుడు ఆయన వెళ్ళిన ప్రాంతంలో కొబ్బరి ఉప్పు నీళ్ళు వచ్చి, ఉప్పు నీళ్ళలో డ్రైన్స్ లేక దెబ్బతింటడం ఆయన ఇప్పుడు 18 నెలలు అయిన తర్వాత ఆయనకి గుర్తు రావడం అనే అంశం కాదు. అయితే నేను ఆయన్ని మీడియా ముఖంగా ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన వెళ్ళిన రోజున కొబ్బరికాయ ధర విపరీతంగా పడిపోయి 24, 25, 30 రూపాయల నుంచి 11 రూపాయలు, 12 రూపాయలు కాయ ధర పడిపోయి ఉంది. దాని నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలుకి ప్రయత్నం ఏమైనా చేస్తాము అని కానీ, లేకపోతే దాని మీద కానీ ఎక్కడా మాట్లాడాల. సో కోనసీమకు ఆనుకునే ఆయన కాన్స్టెన్సీ పిఠాపురం. సో పిఠాపురం కాన్స్టెన్సీలో యూరియా కోసం మొత్తం రోడ్లెక్కి ధర్నాలు చేసిన రోజున ఆయన కాన్స్టెన్సీకి వెళ్ళా. ఇప్పుడు కూడా ధాన్యం కొనుగోలు విషయంలో మొత్తం ఆ జిల్లాల్లోనే ఇబ్బందిగా ఉన్న పరిస్థితులన్నీ వాళ్ళ అనుకూల పత్రికలోనే వస్తున్నాయి. వాటి మీద ఎక్కడ మాట్లాడాలి. కోనసీమ కూడా ధాన్యం ప్రధానమైన జిల్లా వెళ్ళింది ఆయన. ఇవన్నీ వదిలేసేసి ఇంకోటి కూడా 5 సంవత్సరాల కాలంలోనే ఏం చేస్తాం. రాజశేఖర రెడ్డి గారు ఇదని పదం అక్కడ వాడలేదు కానీ 15 ఏళ్ళు కావాలి. ఇప్పుడు ఇవన్నీ పూర్తి చేయాలంటే 15 ఏళ్ళు కావాలనే దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంది 5 సంవత్సరాలు 3 నెలలు అండి. 5 సంవత్సరాలు 3 నెలల్లో ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారి పేరుతోనే వచ్చిన అనేక పథకాలు. సో ఒక ఉచిత విద్యుత్, ఒక జలయజ్ఞం, అట్లాగే ఒక ఫీజు రీయింబర్స్మెంటు, వాళ్ళ విద్యార్థులు ఎక్కడెక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారంటే ఫీజు రీయింబర్స్మెంటు, సో ఆరోగ్యశ్రీ, అనేక పథకాలు వచ్చినాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విజయబాబు గారు చెప్పారు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ అయినప్పటికీ కూడా ఏ కార్యక్రమమో ఆగకుండా ఆయన ఇచ్చిన నవరత్న కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసుకుంటూ వెళ్ళారు. ఈవెన్ నేను విమర్శ కూడా చెప్పట్లేదు, ఎన్టీ రామారావు గారు కూడా 6 సంవత్సరాలు, తర్వాత 4 నెలలు 5 నెలలు ఉన్నారు. సో ఆయన పేరుతో కూడా ఇవాటికి ఒక బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినా ప్రాంగణాల పేరుతోనో, లేకపోతే 2 రూపాయల కిలో బియ్యం పేరుతోనో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 15 సంవత్సరాలు దాటిపోయింది కదా ముఖ్యమంత్రిగాను. మరి ఆయన ప్రశ్నించాలి కదా, 15 సంవత్సరాలు దాటిపోయిన ముఖ్యమంత్రివి ఇంతవరకు ఎక్కడ ఒక్క పథకం కనపడతలేదు మీ పేరుతోనూ, ఇట్లయితే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి ఆయన. అంతేగాని ఇంకా 15 సంవత్సరాలు అట్లా వాళ్ళకి చిత్తశుద్ధి లేనప్పుడు 15 సంవత్సరాలు కాదండి, 30 సంవత్సరాలు ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే అక్కడ ఏమీ జరగదు. ఆయన కాదు. మీరు గమనించారా, ఆ రైతుల్ని 2019 తర్వాతే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కొబ్బరి చెట్లకి అని అడిగితే పాపం ఆ రైతులు చాలా అమాయకంగా ఆయన ఉద్దేశాన్ని గమనించకుండా, అయ్యా బాబు ఇది 40 ఏళ్ళ నుంచి ఉందని చెప్తుంటే ఆయనకి నచ్చట్లా, వెంటనే మైక్ కట్ చేశారండి. ఇంకో ఆయన ఎవరో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ చెప్పి 2014లో మీరు చెప్పారని పోతే ఆయన మైక్ కట్ చేశారు. వాస్తవాలు పదం వాడే నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఆయనకి దృక్పథం ఉంటే, దీనికి ఏం చేయాలి ఏంటనే దాని మీద ఆలోచన ఉంటే దాని గురించి మాట్లాడలేదు. కానీ 2019 అని పదం ఆయన వాడి లీడింగ్ క్వశ్చన్ వేసి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళేమీ అడ్డగోలుగా మాట్లాడలేదండి. అక్కడ వాళ్ళు పద్ధతిగా మాట్లాడారు. దానికి సమాధానం చెప్పకుండా మైక్ కట్ చేసే పరిస్థితిలోకి,
లేకపోతే ఎక్కడో అయిపోయింది, తెలంగాణ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం అయిపోయింది. ఆ రోజు నీటి మీద వాటి మీద జరిగిన ఉద్యమం అయిపోయింది. ఇక వాళ్ళ దిష్టి తగిలింది వాళ్ళు ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఏదో తేడా ఉన్నట్టుగా, లేకపోతే ఇదిలోకి వచ్చిన తర్వాత 40 ఏళ్ళ నుంచి అక్కడ సమస్య ఉంటే అదే కోనసీమ కొబ్బరి అనేది ఇవాళ నుంచి వచ్చింది కాదు, మళ్ళీ కేరళ తర్వాత కోనసీమ కొబ్బరి అనేది ఇక్కడ వచ్చేమో తెలంగాణకు వచ్చేమో తెలంగాణ విప్లవ వీరులు వేరోచిత పోరాటం అని వాళ్ళని అంటారు, అక్కడికి వెళ్ళేమో మీ వాళ్ళ దిష్టి తగిలిందని. ప్లస్ కొబ్బరి తెలంగాణతో పోటీ అయిన పంట కూడా కాదండి. పోటీ అయిన పంట అయితే పోనీ ఇవాళ ఒక ధాన్యం మనకంటే పోటీ అయిన రాష్ట్రం మనకంటే దాటిపోయింది. దేశంలో 2వ స్థానానికి వెళ్ళిన ధాన్యం ఉత్పత్తిలో మనం 9వ స్థానంలో ఉన్నాం. సో ఆరు పోటీ పడాలి. అట్లాగే వాళ్ళ ప్రతి మనకంటే ఎప్పుడు ముందే ఉండేది, ఇప్పుడు చాలా ముందుకు వెళ్ళిపోయింది. మొక్కజొన్న మనకంటే చాలా ముందులోకి వెళ్ళిపోయింది. వీటిల్లో ఎట్లా వెళ్ళిపోయి మనం ఎందుకు వెళ్ళిపోయామో అనేది మాట్లాడాలి తప్ప పోటీ కాని పంట తెలంగాణలో కొబ్బరి. హైదరాబాద్లో మీరు చూడండి, కొబ్బరి చెట్టున్న కాయదు. అంటే ఈ వాతావరణం దానికి సూటబుల్ కాదు. అసలు వాళ్ళు ఎప్పుడు కొబ్బరి గురించి ఆలోచన చేసిన ప్రాంతం కాదు, అసలు అది కాదు. అంటే ప్రజల మధ్యన అనవసరమైన విషయాల్లో హక్కుల కోసం ఏం పోరాడితే బాధ్యత కలిగిన స్థానంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బాధ్యత కలిగిన దాంట్లో ఇటువంటి విషయాలు కాకుండా వాస్తవమైన విషయాలు ప్లస్ క్షేత్రస్థాయి పరిస్థితుల విషయాలు మాట్లాడితే బాగుంటుందని చెప్పి రెచ్చగొట్టడం అనే దానికి సార్ ఈ రెచ్చగొట్టడం కార్యక్రమాలు అనేది ఎప్పుడు అదే జరిగిపోద్ది అనుకుంటే పొరపాటు అండి. రైట్. పిల్లల అసెంబ్లీలోనూ రాజకీయాలే. విజ్ఞానయాత్రగా ఉండాల్సిన మాక్ అసెంబ్లీలో విద్వేషాలు. ఎమ్మెల్యే అసెంబ్లీ రాకపోతే ఏం చేయాలి? స్పీకర్ అయ్యన్న. రాజకీయాలు స్వోత్కర్షతో సీఎం ప్రసంగం. పిల్లల సభ భేష్. ఇది ఎల్లో మీడియా. అమరావతిలో ఆసక్తికరంగా విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరిగిందని వాళ్ళు రాసుకున్నారు. ఆడుకుందామనుకుంటే ఆట స్థలాలు లేవు అధ్యక్ష అని మాక్ అసెంబ్లీలో విద్యార్థులు చెప్పారట. ప్రతిధ్వనించిన ప్రజా సమస్యలు. ఇవన్నీ కూడా ప్రజాశక్తి వాళ్ళు రాశారు. సంక్షోభాలను అధిగమిస్తేనే విజయాలు అని చెప్పి చంద్రబాబు గారు అన్నారట. సో ఈ నిజంగానే ఈ మాక్ అసెంబ్లీలో ఈ రాజకీయాలు ఏంది? రాజ్యాంగ దినోత్సవం రోజున మోడీ గారు కానీ వీళ్ళెవ్వరూ కూడా రాజకీయాల జోలికి వెళ్లకుండా రాజ్యాంగం దాని విలువ గురించి చెప్పారు. రాజ్యాంగ పీఠికలో ఏముందో విజయబాబు గారు మేము అందరికీ తెలుసు. కానీ దానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ నిన్న రాజ్యాంగ దినోత్సవం జరిపితే అంబేద్కర్ స్మృతివనాన్ని వీళ్ళు లులు మీద ఉన్న శ్రద్ధ అంబేద్కర్ స్మృతివనం మీద లేదంటూ జడా శ్రావణ్ వీళ్ళంతా వెళ్ళి అక్కడ అసలు అపరిశుభ్రత వ్యవహారం ఇవన్నీ ఈ మధ్యకాలంలో చాలా రచ్చ జరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నిజంగా వీళ్ళకి రాజ్యాంగం మీద అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే ఇలా చేస్తారా? పిల్లల అసెంబ్లీలో కూడా రాజకీయాలు మాట్లాడతారా? చంద్రబాబు గారు ఏకంగా 1.5 సేపు మాట్లాడారని మిత్రులు చెబుతూ ఉన్నారు. సో దీని మీద మీ కామెంట్ ఏమిటి? అంబేద్కర్ పట్ల నిజంగా వీరికి గౌరవం ఉందా? చిత్తశుద్ధి ఉందా? చంద్రబాబు గారి గురించి పదే ఒకటే మాట అండి. ఆయన రాజకీయం నాలుగుపై నేషనలిజం, పలుకుల్లో పేట్రియాటిజం, ఆచరణలో ఆపర్చునిజం. మొత్తం కూడా హిపోక్రసీ రాజకీయం తప్ప మరొకటి కాదు. రాజ్యాంగం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ముందు నిన్న అసలు ఆయన ప్రసంగం చూస్తే ఎంత ఆశ్చర్యం వేసిందంటే, రాజ్యాంగం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటమా? మరి రాజ్యాంగంలో మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చాలా అద్భుతమైనటువంటి రాజ్యాంగం ఇది. ఆ రాజ్యాంగ విలువల్ని ఈయన ఎంతవరకు పాటిస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అండి. ఎందుకంటే ఆర్టికల్ 10th షెడ్యూల్ ఏం చెప్తా ఉంది? ఆర్టికల్ 10 ఏం చెప్తా ఉంది? పార్టీ యాంటీ డిఫెక్షన్ బిల్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి ఆ రాజ్యాంగం చెప్తా ఉంది. ఒక ప్రజలు ఎవరినైతే గెలిపిస్తారో వాళ్ళు ఖచ్చితంగా దానికి బద్ధులై ఉండాలి. కాదన్నట్లయితే వాళ్ళు రాజీనామా చేయాలన్నప్పుడు వైసీపీలో ఉన్నటువంటి 25 మంది ఎమ్మెల్యేలని గంపకొత్తగా ఆయన కొనుక్కున్నప్పుడు ఇది ఏ రాజ్యాంగం కిందకు వస్తుందనేది చెప్పాలి. ఆయన కష్టపడి వృద్ధాప్యంలో తిరిగి ఊరు వాడ ఎండనక వాననక ఎన్టీ రామారావు గారు రాజ్యాధికారాన్ని చేపడితే ఏ రాజ్యాంగబద్ధంగా ఈయన ఆ అధికారాన్ని కైవసం చేసుకున్నాడో అది పిల్లలకి చెప్తే బాగుంటుంది. అదేవిధంగా రాజ్యాంగం పరిస్థితి ఏంటంటే, పోలీస్ అంటే ఏంటంటే లా అండ్ ఆర్డర్. పోలీస్ ఈజ్ ఈక్వల్ టు లా అండ్ ఆర్డర్. కానీ పోలీస్ ఈజ్ ఈక్వల్ టు పార్టీ అండ్ ఆర్డర్ అనేటువంటి విధంగా దాన్ని మార్చివేసినటువంటిది ఏ రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో ఉందనేటువంటిది చెప్పాలి. తర్వాత పాలకులు ఎప్పుడూ కూడా మామూలుగా పాలితులు పాలకులు
వీళ్ళు సగటు జనాల్లో ఆశలు ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి, అసంతృప్తి ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యక్తం చేస్తుంటారు. ప్రజాస్వామ్యంలో డిసెంట్ నోట్ అనేటువంటిది ఇట్ ఈస్ అబ్సల్యూట్ రైట్ ఆఫ్ ది పబ్లిక్. సో వాళ్ళు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు, అసంతృప్తి వ్యక్తం చేస్తారు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత, ఓరిమి, సహనం అనేటువంటిది పాలకులకు ఉంటుంది. రాజ్య హింస అనేటువంటిది అల్పజీవుల మీద, నిస్సహాయుల మీద, ఈవెన్ జర్నలిస్టులైనా సరే వాళ్ళు ఆర్థికంగా కానీ లేకపోతే రాజ్యాన్ని ఢీకొనేటువంటి శక్తి వాళ్ళకు ఉండదు, ఆ అక్షరాల్లో ఉంటుంది. అటువంటిది వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, ఆ మహిళల మీద అర్ధరాత్రి వెళ్ళి తీసుకుపోయి అక్రమ కేసులు పెట్టడం, భార్యాభర్తలు ఇద్దరు రోడ్ల మీద వెళ్తా ఉంటే వాళ్ళని ఏ చట్టం లేకుండా సివిల్ డ్రెస్సులు వెళ్ళిపోయి అరెస్టులు చేయడం. రాజ్యాంగం, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఏ స్కెడ్యూల్లో ఎన్ని అంశాలన్నీ ఉన్నాయో అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత దారుణంగా రాజ్యాన్ని అడ్డగోలుగా ఇష్టారాజ్యం కింద ఆ పేజీలు చించి ఛిద్రం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించారో లేదో తెలియదు కానీ విజయవాడలో ఉన్న ప్రజలందరూ గమనించారు. ఒక స్మృతివనం అనేటువంటిది, అంబేద్కర్ స్టాట్యూ పరిసరాలన్నీ కూడా లైట్ల కాంతులతో బ్రహ్మాండంగా ఉన్నటువంటి, నేను కూడా పుస్తకావిష్కరణలకు చాలా కార్యక్రమాలకు ఇక్కడ వెళ్తే దాన్ని పూర్తిగా చీకటిమయం చేశారంటే మీ అంతరాంతరాళాల్లో ఎంత ఆయన పట్ల వ్యతిరేక భావం ఉంది, రాజ్యాంగం పట్ల మీకు ఏమాత్రం గౌరవం ఉందనేది చిహ్నం. తర్వాత ఈ మధ్య మనం చూసాం అదంతా పాచి పట్టిపోయి ఆ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వకుండా అతి ఘోరంగా దాన్ని తయారు చేయడం అనేటువంటిది. ప్రజాస్వామ్య దేవాలయానికి ఒక ప్రతీకగా అక్కడ ఒక విగ్రహం ఉంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ మీ ఇంట్లో విగ్రహం కాదు, అది ప్రభుత్వానికి సంబంధించింది. సో ప్రభుత్వ పరంగా అక్కడ కనీసం మాత్రం అంత స్థాయిలో పోనీ 100 లైట్లు మీరు పెట్టకపోతే 1 లైట్ అన్నా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా లేకుండా అంబేద్కర్ని అతి దారుణంగా అవమానించినటువంటి మీరు ఈ రోజున రాజ్యాంగం గురించి పిల్లలకి పాఠాలు ఎలా ఉద్బోధిస్తారండి? ఈ పాఠాల్లో మరి ఆయన అన్నాడు కదా స్పీకర్ గారు, ఆయన కూడా చెప్పాల్సింది ఏది, యాంటీ డిఫెక్షన్ లాని ఉల్లంఘించవచ్చా, తర్వాత అడ్డగోలుగా ఒక లౌకిక పార్టీలో లేకపోతే లౌకిక దృష్టి ఉంటుంది, ప్రజాస్వామ్య దృష్టి ఉంటుంది, ఆ పార్టీలతో అంటగాగి మరుసటి రోజు ఇంకో పార్టీతో చేయటం, ఆ తర్వాత ఇంకో పార్టీకి చేయటం. అధికారమే పరమావిధ, ప్రజాసేవే పరమావిధ. అసలు రాజ్యాంగం అనేటువంటిది పుస్తకమా, రాజ్యాంగం అనేటువంటిది ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు, వీటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవేమీ లేకుండా అట్లాగా అదే దాంతోపాటు ఎమ్మెల్యే సభకు రాలేదంటున్నారు. పక్కనే చంద్రబాబు గారు 2 ఏళ్ల పాటు రానాయని పెట్టుకుని ఈ చెప్పాడండి. మీరు అంటే మామూలుగా వైసీపీ వాళ్ళను మనబట్టాళం ఏమనుకున్నామంటే ఆయన మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గురించి అని, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఒక స్టెప్ వెనక్కి వెళ్ళినప్పుడు అసలు అసెంబ్లీకి ఎగ్గొట్టి నేను ఇంకా అసెంబ్లీకి రానని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు ఎన్టీ రామారావు కూడా వెళ్ళలేదండి, కార్యక్రమం కదా, ఎన్టీ రామారావు కూడా వెళ్ళలేదు అంతకుముందు 2 ఏళ్ళు. అందుకనే తదాస్తు దేవతలు ఆయనతో అలా పలికించారు. మనం దీన్ని ఇలా అర్థం చేసుకోకూడదు, ఆ వాస్తవాన్ని వాస్తవంగానే అర్థం చేసుకోవాల్సిన అవసరం. రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్న ప్రేమ, అలాగే ఈ మామూలు అంబేద్కర్ రాజ్యాంగం మీద, కనీసం అంబేద్కర్ విగ్రహం మీద కూడా లేదనుకోవాలి. పాములు గారు రొంపిచేర్ల నుంచి. పాములు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి కేఎస్ఆర్ గారు, అక్కడ ఉన్న ప్యానల్లో పెద్దలందరికీ ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదండి, అదే ఫస్ట్ నుంచి కొబ్బరి చెట్ల సీన్ గురించి. అవును, ఆయన చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారే సగం టార్గెట్ అండి. 2008లో కూడా తిరుపతిలో మీటింగ్ పెట్టినప్పుడు ప్రజారాజ్యం తరఫున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పంచగొప్ప తీసుకుని రాష్ట్రానికి తరిగి కొట్టాలన్నాయనండి. ఇవాళ జగన్ గారు ఎంతండి ఆయనకి? జగన్ గారి మీదే ఎక్కువ విమర్శలు చేస్తున్నారంటారు. సరే, ఇప్పుడంటే మరి చంద్రబాబు నాయుడు గారికి అందలేదండి జగన్ గారి మీద. ఇప్పుడు అట్లా కాదుగా, చంద్రబాబు గారితో కలిసే ఉన్నాడు కాబట్టి చంద్రబాబు గారిని ఏమంటారు, ఆయన ప్రశ్నిస్తానన్నాడు కాబట్టి జనం అడుగుతున్నారు. అయ్యా ఇన్ని జరుగుతుంటే ఎక్కడ ప్రశ్నించు, నీ రెడ్ బుక్ రాజ్యాంగం మీద ప్రశ్నించు, పైగా ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి అట్లా మాట్లాడటం పద్ధతేనా, ఇట్లాంటివన్నీ వస్తాయి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇక సెస్సులు వేసి రోడ్లు వేస్తారట, మీరు మాట్లాడారు దీని మీద. సార్ యాక్చువల్గా నిన్న అంటే 4 గంటల పాటు రాజ్యాంగ మాక్ అసెంబ్లీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ కూడా లైవ్ ఇచ్చినట్టుగా పత్రికల్లో వచ్చింది. పిల్లలు 4 గంటల సేపు కూర్చొని 4 గంటల సేపు కూర్చోబెట్టారు. దాంట్లో 1.5 గంటల మాత్రమే మాకు అసెంబ్లీ జరిగింది. 1:45 చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టుగా పత్రికలో 45 నిమిషాలు వచ్చింది. అయ్యో బాబు. సో దాంట్లో కూడా ప్రధానంగా నేను మళ్ళీ యథాతథ నేను సెల్ ఫోన్ తెచ్చాను, లేకపోతే అవుట్ రింగ్ రోడ్లు వేసాను, లేకపోతే చెప్పినట్టుగా పత్రికలో వచ్చిందండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి ఇప్పుడు దీనికి కూడా నేనే కారణం, ఇక అంటే మానవాతీత శక్తిలాగా ప్రకృతినే జయించాను, తుఫాన్నే కంట్రోల్ చేశానని చెప్పడానికి ఇదేం పెద్ద ఇష్యూ కాదు. అయితే అధికారిక కార్యక్రమం అదే ఒక పార్టీ తరఫున పెట్టుకున్న కార్యక్రమం అయితే దాన్ని మనం ప్రశ్నించము, వాళ్ళ ఇదిలోకి లేదు. అధికారిక కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ కూడా లైవ్ ఇచ్చినప్పుడు విద్యార్థులకి ఏమి మనం బోధన చెయ్యాలి అనే అంశం అంటే చాలా చోట్ల పార్టీ లైను, పార్టీ కార్యక్రమం, అధికారిక కార్యక్రమం అనే తేడా ఉండకుండా జరిగిపోతుందండి. తర్వాత అయ్యన్ పాత్రుడు గారు మాట్లాడింది కూడా ఆయన ఈ మధ్యలో మాట్లాడుతున్నప్పుడు చాలా ఆయనకి ఇచ్చిన పదవి మీద చాలా అసహనం కనపడుతుంది. ఇందాక మీరు అన్నదే చంద్రబాబు నాయుడు గారినే ఎత్తి చూపించాడు ఆయన. అంతే, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అనలేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ఎత్తి చూపించాడు. మరి వెంటనే అదే ప్రశ్న ఇటు చూపించగానే ఇటు చూపిస్తుంది అనే విషయం తెలియని అమాయకుడు కాదు కదా ఆయన సుదీర్ఘ రాజకీయంలో ఉన్న వ్యక్తి. సో వెంటనే ఏ వ్యక్తి అయినా అనుకుంటారు కదా ఇదేమి ఎప్పుడో 100 ఏళ్ల క్రితం జరిగిన కార్యక్రమం కాదు కదా. సో అది రకరకాల పరిస్థితుల్లో ఉన్నదనేది కాకుండా కేవలం అది విమర్శ చేయడానికి, రాజకీయ విమర్శ చేయడానికి వేదికగా వాడుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. అది అంబేద్కర్ గారి మీద అంత గౌరవంతో మాకు అసెంబ్లీ లేని పెట్టినాడు, కనీసం ఆ విగ్రహం దగ్గర నీట్గానే పెట్టిండు. అంబేద్కర్ గారి మీద గౌరవంతో పెట్టామనే మాట్లాడాలి. ఎక్కడ అసలు అంబేద్కర్ గారి గురించి చెప్పినట్టు కానీ అసలు రాజ్యాంగం గురించి చెప్పినట్టు అంతేనండి. అంటే ఆ పెట్టిన కార్యక్రమం ఆ రోజుది కాబట్టి ఒక మాట ఏదో అనాలి కాబట్టి అన్నట్టే ఉంది తప్ప వాస్తవంగా ఆ రోజున రాజ్యాంగ నిర్మాతల్లో కష్టపడింది ఏంటి, రాజ్యాంగం ఎలా వచ్చింది, ఇవాళ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువల్లో మీరు యూత్ ఎట్లా ఉండాలి, అట్లాగే యువతని రాజకీయాల్లోకి రావాలని లోకేష్ గారు మాట్లాడినట్టుగా ఉంది. మంచిది, రాజకీయాల్లోకి మనం రమ్మంటే రారు ఎట్లాగోను. ఓ పక్కనేమో వాళ్ళున్న సర్కమ్స్టెన్సెస్లో యువత చదువుకుని విద్య, సో వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీంబర్స్మెంట్తో ఎక్కడికి వెళ్తుందో విద్య వెళ్తే, లేకపోతే గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోతుంది, చేతివృత్తులు నిర్వీర్యం అయిపోతున్నాయి. దాని మీద సరైన విధానంలో నిన్న అఫీషియల్ కార్యక్రమం కాకుండా అనఫీషియల్ కార్యక్రమం లాగా అనఫీషియల్ కంటే పొలిటికల్ కార్యక్రమం లాగా చేశారు. అది మంచి విధానం. అయితే ఏమన్నా చేయనివ్వండి, ఏమన్నా ఇప్పుడు మోడీ గారు, ఖర్గే వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు, ఎంత పద్ధతిగా చాలా వరకు. ఇక్కడ ఎంత పొలిటికల్ గేమ్ గా ప్రతి పిల్లల విషయంలో దాంట్లోనూ పొలిటికల్ గేమ్ ముందు ఎస్ మేము అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవించాం, ఎవరన్నా పెట్టండి, అది వేరే విషయం. జగన్ గారు పెట్టారా, ఇంకోళ్ళు పెట్టారా, అది ఆయన గురించి, ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నప్పుడు ముందు దాన్ని మేము బ్రహ్మాండంగా చేసాము, దాన్ని ఒక విజ్ఞాన కేంద్రంగా మార్చాము. జగన్ గారు చేసిన దాన్ని జగన్ గారి పేరు పెట్టకపోతే చెప్పపో, కానీ మేము విజ్ఞాన కేంద్రంగా మార్చామని చెప్పి చాలా వాటిలో పేరు మార్చుకుని చేస్తాం. పెట్టింది ప్రభుత్వమే కదా. అప్పుడు పెట్టింది ప్రభుత్వం పని. అప్పుడు ముఖ్యమంత్రి గారుగా ఉన్నారు కాబట్టి ఓపెన్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వంగా మేము చేస్తున్నామని చెప్పాలి. రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ గారిని ఎవ్వరూ కూడా ప్రశ్నించేది లేదు, అందరూ గౌరవించింది. భారతదేశంలో అందరం గౌరవిస్తున్నాం. ఆ గౌరవంగా కార్యక్రమం జరగలేదు అనేది అక్కడ కోనసీమకి అప్పుడు అంబేద్కర్ పేరు పెట్టమంది వాళ్ళే, పేరు పెట్టిన తర్వాత మళ్ళీ ఇచ్చింది వాళ్ళే, నిరసన చేసి మంత్రి గారి ఇల్లు తగలబెట్టింది, గందరగోళాలు చేసింది ఎవరు. మరి ఈ పార్టీ వాళ్ళు మరి అట్లా మరి చిత్తశుద్ధి ఉందా లేదా అనేది. సత్యనారాయణ గారు అమలాపురం. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడారు. నమస్కారం అండి. నమస్కారం. చేసే పనులు జనాలు నవ్వుకుంటున్నారు సార్. ఏమండి జనాలు నవ్వుకుంటున్నారండి వీళ్ళు చేసే పనులు. చంద్రబాబు నాయుడు గారు ఆటోలో వెళ్తాం, చంద్రబాబు నాయుడు సత్యమణి గారు ఏమో స్కూల్కి వెళ్తాం. దానికి తప్పే ఉందిలే కానీ, వాటిలో తప్పే ఉంది కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు మీ ఏరియాకి వచ్చారు కదా, బాగానే మాట్లాడారా? తెలంగాణ ఏర్పడటానికి వాళ్ళ దృష్టి తగిలిందని అంటున్నారు. ఏమండి ఇప్పుడు ప్రజలు ప్రశ్నలు వేస్తా ఉంటే మైక్ ఇవ్వకుండా ఆపేశారు కదండి. గమనించారు మీరు. ఓకే, నవ్వుకుంటున్నారు సార్ వీళ్ళు చేసే పనులు. జగన్ గారు కానీ మరి ఇందాక విజయబాబు గారు చెబుతున్నారు, విజయబాబు గారు అంటున్నారు కదా, అయినా ఇంత కేరింతలు కొట్టే జనం కూడా ఉండను, ఎంత దురదృష్టం, నిలదీసి ప్రశ్నించి ఏంటి ఇట్లా చేస్తున్నారని అడగాల్సిన చోట
ఆయన పవన్ కళ్యాణ్ గారు గురించి కొంతమంది నేనేమో అమాయకులనని ఆయన ఇంకో పదం వాడారనుకోండి. మరి ఎందుకు నిజంగానే అంత ఆదరణ ఉందా? ఆ ఆదరణ కొనసాగుతోందా లేక జనంలో వ్యతిరేకత ఉన్నా మేలకుండా మౌనంగా ఉంటున్నారా? మీకేమనిపించింది? ఇది ఎలక్షన్ వచ్చే వరకు అలాగే ఉంటారు సార్. అంతేనా? అందుట్లో కోనసీమ వాళ్ళు కోనసీమ వాళ్ళు మరి తెలివైన వాళ్ళు కదా. రైట్. ఇక సెస్సులు వేసి రోడ్లు సర్కార్కు R&B ప్రతిపాదన 1500 కిలోమీటర్ల స్టేట్ హైవేల అభివృద్ధి నిర్ణయం అంట. తెలుగుదేశం మీడియా సన్నాయనొక్కుడు. అప్పుడేమో ఏది పైగా వేటేటి మీద వేస్తారు, పెట్రోలు డీజిలు గనులు రిజిస్ట్రేషన్లపై సెస్ అంట. ఈ రకంగా సెస్సులు వేసి రోడ్లు వేస్తామని చెబుతున్నారు. మరి అప్పుడేమో అసలు ఏ చిన్న జరిగినా కూడా ఇంకేముంది బాతున్నారన్నారు. ఇప్పుడే మున్సిపల్ రోడ్లు మొత్తం పరిసరాలు నీట్ గా ఉంచాలని చాలా నామినల్ గా ట్యాక్స్ వేస్తే చెత్త ప్రభుత్వం భూతద్దంలోంచి దాన్ని చూపించి భయంకరంగా ప్రచారం చేశారు. మరి చెత్త ఎత్తడానికి కనీస మాత్రపు పన్ను వసూలు చేస్తానన్నప్పుడు ఇంత భారీ స్థాయిలో దొడ్డిదారిన సెస్సుల పేరుతో మరి వీళ్ళు ఎలా వేస్తారండి? దానికి సమాధానం చెప్పాలి. పైగా దాని కింద అప్పుడంట గుంతలు పడ్డ రోడ్లంట ప్రశ్నిస్తే కేసులు అంటే ఇదే వీళ్ళే రాశారు. పాపం ప్రకృతి వైపరీత్యం వల్ల రోడ్లు గుంతలు పడినాయని మళ్ళీ వీళ్ళు కవరింగ్ అప్ నిన్న. ఇవాళేమో దానికి సెస్సులు వేసి అంటే వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు ఏపీ ప్రజల్ని. మీరు బాధుడు తప్పదు, మరి జనం చంద్రబాబు గారు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కష్టపడుతున్నారు, అందుకని మీరంతా మళ్ళీ డీజిల్ మీద మేము సెస్ చేస్తారు, మీరు భరించాలన్నట్లుగా వీళ్ళు చెబుతున్నారు. అంతే నాగిరెడ్డి గారు. సార్, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కొత్త పన్నులు వేయం, సంపదను సృష్టించి మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తాం, దాన్ని మరింత పెంచి అమలు చేస్తాం, మరింత మందికి అమలు చేస్తాం. కానీ వాస్తవంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే తెలిసిపోతుంది ఎన్నిటి మీద సెస్ అండి. ఇప్పుడు విజయబాబు గారు చెప్పినట్టుగా మున్సిపాలిటీల్లో చెత్తకని చెప్పి ఒక వెహికల్ పెట్టి అది సెంట్రల్ గవర్నమెంట్ అవునండి సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సో నామినల్ దీని మీద పెడితే దాన్ని చేసుకొచ్చారు. ఇప్పుడు మొత్తం ఎన్నిటిలో కనబడితే అన్నిటి మీద కూడా పన్నులు వేసేదానికే ఇదిలోకి ఉన్నారు సెస్లు. ఇందాక మీరు చెప్పిందే నేను కూడా చూశానండి నిన్న. అంటే ప్రకృతి వైపరీత్యాల మూలంగా రోడ్లు గుంటలు పడిపోయినాయి అని చెప్పి ఇప్పుడు మాట్లాడటం, అంతకుముందేమో పాలు పోసి కూడా రోడ్లు మేము చెత్తుకునేటట్టుగా ఉన్నాయని చెప్పి మాట్లాడటం. ఎక్కడ రోడ్లు చూసినా పరిస్థితి ఈ డెల్టా ప్రాంతంలో పని అప్పుడు ఇదే పరిస్థితి. అప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి, లేకపోతే ఇది వర్షాల మూలంగానే ఉందా? ఆ రోజు ఒక మాట, వాళ్ళు ఒక మాట. అంటే నాయకుడే కాదు, పత్రికలకి కూడా అది ప్రజాస్వామ్యంలో అది మంచి విధానం కాదు. ఇప్పుడు దీన్ని ప్రశ్నించాలి. సంపద సృష్టించి నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కనపడిన అన్నిటి మీద కూడా సెస్లేస్తాను, ఇంతకుముందు కూడా స్టేట్ రోడ్లకి పంచాయతీ జిల్లా పరిషత్ రోడ్లు కూడా పనులేస్తాను అని చెప్పి మాట్లాడారు. అంటే రోడ్డు ఎక్కితే చాలు, మనిషి ఇంట్లో నుంచి రోడ్డు ఎక్కితే చాలు, ఇక బడ్డెన్కి అయిపోయి ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలన్నట్టుగా ఉంది ఇప్పుడు దీని నిర్ణయం. కరెక్ట్. అదే అప్పుడేమో రోడ్లు అన్ని పాడైపోయినాయి, ఇప్పుడేమో ప్రకృతి రైట్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి అయినా ఈనాడైనా మేము తెలుగుదేశం పత్రికలు అని చెప్పి వాళ్ళు బొమ్మ వేసుకోమనండి, గొడవ లేదు. పార్టీ గుర్తు వేసుకుంటారా, చంద్రబాబు గారి ఇది ఆయన ఏం చెప్తే అది వేసుకుంటారా, అది వేరే విషయం. కానీ ఇండిపెండెంట్ అన్న నటిస్తూ ఈ రకంగా పచ్చి మోసాలు పచ్చి అబద్ధాలు రాయటం అనేది 2 సంవత్సరాల క్రితమే ఏం రాశారో ఇప్పుడు ఏం రాస్తున్నారో సోషల్ మీడియా ఉండబట్టే అన్ని బయటకు వస్తున్నాయి. మామూలుగా ప్రజల మైండ్లో కూడా మర్చిపోరు సార్. జనాన్ని మర్చిపోయేలా చేయగలం అన్నది ఈనాడు అనుకుంటున్నారు తప్ప మర్చిపోవడం అనేది వాళ్ళకి జరిగిన కష్టం అని మర్చిపోవడం. హైదరాబాద్ లో సన్ఫ్రాన్ విమాన ఇంజన్ల సర్వీస్ కేంద్రం వర్చువల్ ప్రారంభోత్సవ సభలో ప్రధాని మోడీ దేశాన్ని ప్రపంచ MRO కేంద్రంగా మార్చేందుకు సఫ్లాన్ కేంద్రం దోహదపడుతుందని ఆయన వ్యాఖ్య. అలాగే ఈ సమ్మిట్కి రమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధాని గారిని కోరారు. 50,000 కోట్ల పవర్ స్కామ్, 3 థర్మల్ ప్లాంట్ల అంచనాలు పెంచి బడా స్కామ్ చేస్తున్నారు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు గారు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఎందుకు రాస్తున్నారో ఈనాడు వాళ్ళు మళ్ళీ కొత్త విషయం రాసినట్లుగా 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్ ఇప్పుడు దాదాపు 3-4 నెలలుగా అదే రాస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఫస్ట్ పేలో వేశారు. మామూలుగా అయితే జర్నలిజం స్టూడెంట్స్ కొత్త విషయం ఏమైనా ఉంటే వేస్తారు, కానీ ఈ బ్యాండ్ బాజా ఏందో అర్థం కావట్లేదు. పర్యాటకంలో కన్సల్టెంట్ల ప్రభ
ఏపీటీడీసీలో కన్సల్టెంట్లు అసలు ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారనేది కదా చాలాటిని. ఆర్మీ జవాన్ని కూడా అక్రమ అరెస్ట్, రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట, సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని అక్కసు. ఈ రకంగా అయిపోయింది. మంత్రి కొడుక్కి నీపై మనసైంది, నువ్వంటే చాలామంది టీడీపీ నేతలు పడిదొస్తున్నారు, వారికి సహకరించకపోతే ఉద్యోగం చేయనివ్వను. ఒంటరి మహిళకు మంత్రి అధికారిక పిఏ వేధింపులంట, అధికారిక పిఏ వేధింపులంట. అయ్యా ఏపీలో మహిళల పరిస్థితి ఈ రకంగా తయారవుతోంది. మా నీళ్ళని లాక్కుపోతే మేము అడుక్కు తినాలా, 100 ఏళ్ల నాటి కేటాయింపులను ఎలా కుదిస్తారు, కృష్ణా ట్రిబ్యునల్ టీవీలో నిలదీసిన ఆంధ్రప్రదేశ్. మీకు తెలిసే రాజీ జరిగిందా, అయిపోయాక తెలియదా, ఇది ఒక పరకామణి కేసు, దీని మీద పెద్ద విచారణ, ఏందో గందరగోళం. ఆశలు కకావికలం, బాబు పాలనలో దివ్యాంగులకు పెన్షన్ అంటూ మరో వార్తనిచ్చారు. ఇక కస్టడీలో ఉండి ఏం సాధిస్తారు, మద్యం అక్రమ కేసులో బాబు సర్కారుకు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. ఇప్పటికే వీళ్ళకి మారతారా లేదా అనేది వేరే విషయం, కానీ సుప్రీంకోర్టు అప్పుడప్పుడు ఇట్లా జోక్యం చేసుకోవటం కూడా ఏపీ గవర్నమెంట్కి అది కొంత చెంపపెట్టుగా ఉంటుందా, ఉండదా విజయబాబు గారు? ముఖ్యంగానండి, జస్టిస్ సూర్యకాంత్ గారు సిజేఐగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వారి మీద నేను ఒక వీడియో చేశాను, వారి ప్రొఫైలు. ఇది సరిగ్గా రాజ్యాంగ దినోత్సవం రోజున స్వయంగా ఆయనే దిశభ్యాసనం, ఇద్దరు డివిజన్ బెంచ్లో వారు ప్రధాన న్యాయమూర్తి వారుండి ఈ తీర్పు ఇవ్వటం అనేటువంటిది నిజంగా ఒక అద్భుతమైనటువంటి తీర్పుగా చెప్పాలి. కారణం ఏంటంటే వారికి స్వయంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ప్రత్యేకించి వారు గతంలో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అనేక తీర్పుల్లో చెప్పుకోదగిన తీర్పులు ఏంటంటే ఆయన ఎక్కువగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విజన్ ఉందండి. ఆ ప్రాతిపదికన అంటే అరెస్ట్ అనేటువంటిది కాదు, జైలు అనేటువంటిది అది లీస్ట్ ఆప్షన్. ముఖ్యంగా ఒక వ్యక్తిని భారతదేశం యొక్క ది లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ది జ్యుడిషియరీ, ఇండియన్ జ్యుడిషియరీ ఏంటంటే వాళ్ళని శిక్షించడం కాదు, దోషుల్ని శిక్షించడం కాకుండా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలనేటువంటిదే ప్రాతిపదిక. తర్వాత అందుకే ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఏం వేశారంటే జైల్లో ఉండి ఏం సాధించారు అంటే, ఈ కేసు స్వరూపం ఆయన చూసిన వెంటనే ఇది వెంజెన్స్ పాలిటిక్స్ అనేటువంటిది గౌరవ న్యాయమూర్తి గారి, ప్రధాన న్యాయమూర్తి గారికి అర్థమైపోయింది. అందుకని ఆయన అన్నాడంటే ఈ సిద్ధార్థ లోద్రా ఆంధ్రుల యొక్క సొమ్ముని కోటాను కోట్ల రూపాయలుగా ఫీజుల రూపంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తీసుకుంటున్నటువంటి సిద్ధార్థ లోద్రా, ఇంకొక సిద్ధార్థ, ఇంకొక ఆయన, ముగ్గురు కూడా ఆంధ్రుల సొమ్ముని కేసుల రూపంలో కోట్ల రూపాయలు, బహుశా వారి జీవితంలో ఎప్పుడు కూడా ఏ న్యాయవాది కూడా సంపాదించనంత సొమ్ము, ప్రజాధనాన్ని వీళ్ళు సిద్ధార్థ లోట్రా కాదు, లోత్రా అండి ఆయన పేరు, వారు తీసుకుంటున్నటువంటి స్థితి. ఈ కేసులో కూడా మరి వారికి ఎంత ముట్ట చెప్పారో తెలియదు, కానీ రీసెంట్గా 2 కేసులకి హీరింగ్ అటెండ్ అయినందుకు మాత్రం వారికి దాదాపుగా లక్షల్లో సొమ్ము ముట్ట చెప్పారని తెలిసారు. ఆ విషయం అలా ఉంచితే ప్రధాన న్యాయమూర్తి గారు చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే జైల్లో ఉంచి ఏం సాధిస్తారు, ఇది చాలా కీలకమైన అంశం. అంటే దాదాపుగా వారు 108 రోజుల పాటు జైల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అత్యున్నతమైనటువంటి హోదాలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నత అధికారి అని కూడా నాకు తెలుసు అని కూడా ఆయన వ్యాఖ్యానం చేశారండి. సో ఇక్కడ కావాల్సింది ఏంటి, డిఫాల్ట్ బెయిల్. వాళ్ళకి బెయిల్ వచ్చింది ఏంటి, డిఫాల్ట్ బెయిల్. డిఫాల్ట్ బెయిల్ అంటే నీకు అప్పచెప్పినటువంటి పని, దర్యాప్తు అనేటువంటి పనిని నువ్వు సకాలంలో చేయలేకపోయావు, నీ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు ఇక్కడ మనకేంటంటే జీవించే హక్కు అనేటువంటిది రాజ్యాంగం మనకి ఇచ్చింది ఎవరికైనా కూడా. ఆ జీవించే హక్కుని నువ్వు ఏ విధంగా ఛిద్రం చేస్తావు జైల్లో ఉంచి, నీ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ యువర్ షేర్ ఫెయిల్యూర్. నువ్వు ఆయన ఇంకో క్వశ్చన్ కూడా చేశారు, 400 మందిని సాక్షులు ఉన్నారు, అందులో 200 మందిని విచారించాలి అని అంటే 200 మంది అంటే 100 మంది సాక్షుల్ని విచారించడానికి నీకు ఎంత టైం పడుతుందని ఆయన చాలా ప్రిలిమినరీగా కేసు స్వరూపం చూసిన వెంటనే ఆయనకు అర్థమైపోయిందండి. ఇది కేవలం వేధింపులు, కక్ష సాధింపులు, రాజకీయ కక్ష సాధింపుల కేసు అనేది అర్థమైంది. అందుకని ఏం చేశారంటే ఇంకొకటి కూడా, వాళ్ళని కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయడానికి కూడా ఎక్కువ సమయం లేదు. ఇది చాలా కీలకంగా గమనించాలి. కేవలం 10 రోజుల్లో ఈ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయాలి.
అనేది ఆ సిట్ దర్యాప్తు యొక్క స్వరూపం కూడా ఆయనకి అర్థమైపోయింది. కాబట్టి సరిగ్గా రాజ్యాంగ దినోత్సవం రోజునే ఈ కేసు రావటం అనేది ఈ దేశంలో రాజ్యాంగం న్యాయ వ్యవస్థ ఎంత గొప్పదనేటువంటిది మనం భావించాలి. అయితే ప్రతి వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నట్టు అందులో కూడా ఉన్నాయి, లేదంటలేదు. కానీ అంతిమంగా మాత్రం మన భారతదేశ న్యాయ వ్యవస్థ చాలా సమున్నతమైనది అనేది ప్రపంచంలో న్యాయ కోవిదులు కూడా చెప్తుంటారు. దానికి ప్రధానమైన ఉదాహరణ ఈ సిజేఐ గారి యొక్క ఇది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ ఆయన సిజేఐ చాలా అద్భుతమైనటువంటి ప్రొఫైల్ అండి. అని ఆయన లాంతర దీపం ఆయన చెప్పాడు. లాంతర దీపం కింద కూర్చొని చదివి నేను పైకి వచ్చాను, నేను సిజేఐ అవుతానని అనుకోలేదు. ఆ వెంటనే ఆ డైలాగ్ చంద్రబాబు నాయుడు కాపీ కొట్టేశారు. సో లాంతర దీపం కింద నుండి చదువుకున్నది ఆయన న్యాయశాస్త్రం పట్ల మానవీయ దృక్కోణం అండి. ప్రధానంగా మానవీయ దృక్కోణాన్ని ఔపాసన పట్టిన న్యాయ కోవిదుల వారు. కాబట్టి ఈ కేసు డెఫినెట్ గా దాని స్వరూపం అర్థమైంది, సిట్టు వ్యవహార శైలి అర్థమైపోయింది. ఇది మనం చెప్పుకోదగినటువంటి ప్రధాన అంశం. తర్వాత ఏంటి, 10 రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పన్నారు. తర్వాత ఇందులో ఇక్కడ అబ్యూస్ ఆఫ్ ది పవర్ అనేది చాలా స్పష్టంగా తెలిసింది వారికి, అది కూడా గ్రహించారు. అందుకని ఇకనైనా ప్రజాధనాన్ని మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కేసులు ఆయన మీద చంద్రబాబు గారు మీద ఉన్న కేసులన్నింటినీ వెనక్కి తీసేసుకునేలాగా వాటిని నీరు గార్చేలాగా మొత్తం లోత్రా గారే ప్లాన్ చేస్తున్నారంట కదా. న్యాచురల్లీ మరి ఇలాంటివి ఏంటంటే మనం చేసేటువంటి పనులు ఒక కోణంలో చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ అరాచకం, ఆంధ్రప్రదేశ్లో అన్యాయాలు, అక్రమాలు ఈ రోజున సిద్ధార్థ లోద్రా గారికి ఫీజుల రూపంలో మీరు చెల్లిస్తున్నారు. కానీ అక్కడ ఇంకా ఇతరత్ర వీళ్ళు కూడా ఉంటారు కదా, న్యాయవాదులు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, పాలకులు ఉంటారు. ఇప్పటికే చూడండి, మీకు తెలంగాణ ప్రభుత్వం కామెంట్ చేసింది భూముల పందారం మీద, తమిళనాడు ప్రభుత్వం కామెంట్ చేసింది, కర్ణాటక ప్రభుత్వం కామెంట్ చేసింది. అంటే మీ ప్రతిష్ట ఎంత గొప్పగా యావత్తు దేశానికి పాకుతుందనేది కూడా ఈ సైమల్టేనియస్ గా, అంటే ఈవెన్చువల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపగేటింగ్ ఆల్ ఓవర్ ఇండియా అనేది ఇక్కడ గమనించాలి. రైట్, ఓకే. మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడితే అంటే బలమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రజాస్వామ్యం కాపాడటంలో చట్టసభలు ఒక పాత్ర అయితే జ్యుడిషియరీ ఒక పాత్ర. నిన్న సుప్రీంకోర్టులో వచ్చిన డిఫాల్ట్ బెయిల్ రద్దు, అంటే 90 రోజుల్లోపు ప్రాథమిక బెయిల్ పొందటం అనేది ఒక ప్రాథమిక హక్కు. సో ఎంతకాలం అని మీరు అరెస్ట్ చేసి జైల్లో ఉంచుతారు, ఇది అక్కడ లేవనెత్తిన ప్రశ్న. రెండోది కూడా రాజ్యాంగబద్ధమైన కేసులు. సుప్రీంకోర్టులో టాప్ 10 లాయర్స్లో ఒకళ్ళైన సిద్ధార్థ లోద్రా గారు. కాదుగా కింద స్థాయిలో జడ్జీలు టైం ప్రకారం బెయిల్ ఇస్తే కూడా బెదిరిస్తున్న లాయర్లు హైకోర్టులో బెదిరించిన ఘట్టం చూసాం కదా. అది ఇక్కడికి తీసుకొచ్చి, అంటే బెయిల్ అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసిన వాళ్ళకి బెయిల్ ఇచ్చే దగ్గర కూడా సిద్ధార్థ లోద్రా గారు వచ్చి వాదన చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఆయనకి ఫీజులుగా ఇచ్చినట్టుగా జీవోలతో సహా బయటకు వచ్చింది. అప్పుడు మరి అడ్వకేట్ జనరల్స్ ఎందుకు, అడిషనల్ అడ్వకేట్ జనరల్స్ ఎందుకు, గవర్నమెంట్ లాయర్స్ ఎందుకు, వీళ్ళందరికీ ఇచ్చే ఇదంతా ఎందుకండి? సో చట్టసభలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే సరైన దీనిలోకి ప్రభుత్వం తరఫున ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చి పెడతారు. అది అక్కడ సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పుడు వెళ్తారు. ఇక్కడ చిన్న లోకల్ కోర్టులు కూడా ఆయనే వస్తున్నాడు. నిన్న కోర్టులో వచ్చిన ఇది మాత్రం నిజంగా ఇంకా జ్యుడిషియరీ వ్యవస్థ మీద మరింత గౌరవాన్ని పెంచేటట్టుగానే నిన్న జరిగిన వాతావరణం. రైట్. రైతుల పరిస్థితి అగమ్య గోచరం. దళారులతో కుమ్మక్క అన్నదాతల నోట్లో మట్టి కొడుతున్నారు. కళ్ళల్లో ధాన్యం, కళ్ళల్లో దైన్యం కృష్ణా జిల్లాలో పరిస్థితి. అయితే ఆసక్తికరంగా అప్పుడప్పుడు వాస్తవాలు రాయాల్సి వస్తుంది కాబట్టి ఈనాడు వాళ్ళు కూడా, తెలుగుదేశం మీడియా కూడా సేమ్ హెడ్డింగ్ ఆల్మోస్ట్, కళ్ళల్లో ధాన్యం, కళ్ళల్లో దైన్యం అని వాళ్ళు రాశారు. సో అప్పుడప్పుడు అన్న ఇట్లా రాస్తే కొంచెం అన్న విలువ ఉంటుంది అనుకున్నారు, ఏం పోవడం. కానీ అందువరకు రాసినంతవరకు సంతోషం. అప్పుల బాధ తాళలేక 2 రైతుల ఆత్మహత్య. చెప్పండి నాగిరెడ్డి గారు, ఈ పరిస్థితి నిన్న జగన్ గారు అరటి దానికి వెళ్ళినప్పుడు కానీ ఓవరాల్గా అన్ని పంటలు, దాదాపు అన్ని పంటల పరిస్థితి ఇట్లాగే మారడం, టమాటా రైతులు పారేసిన తర్వాత ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి. సార్, ఈ 18 నెలల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో వచ్చిన ధరలకి ఏ ఒక్క పంటకైనా సరే ఇప్పుడు ఏమైనా ఎక్కువ వచ్చిందా అని చెప్పి మేము వాస్తవాన్ని ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైన దోషంలో వ్యక్తిగత దాడిలోకి వెళ్తున్నారు. ఇవాళ రాయలసీమలో ప్రమాద గంటికలు మోగుతున్నాయని చెప్పి 2 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. సో రాయలసీమలో నిన్న ఆయన అరటి చూడటానికి వెళ్ళారు. అరటి మీకు అనంతపురం, కడప, సత్యసాయి జిల్లా మొత్తం
దగ్గరగా 74 లక్షల టన్నుల అరటి ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి జరిగితే 40 లక్షల టన్నులు ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి. ప్రధానంగా కడప, అనంతపూర్, ఢిల్లీ, అజార్పూర్ మార్కెట్కి వెళ్ళినా కూడా మన క్వాలిటీ అరటి ఢిల్లీ దేశ రాజధాని ప్రజలకు కూడా అందించేది. పేదవాడికి పౌష్టికాహారం కింద ఉన్నది అరటిపండు. సో వాళ్ళ ఇది అదే ఈయన వాళ్ళ సొంత పత్రికల్లోనే వచ్చింది. రూపాయికి ఇచ్చేస్తూ ట్రాక్టర్లతో దున్నేస్తున్న పరిస్థితి. అంటే ఒక పంట పండించిన పంటని రైతు దున్నేయాల్సిన పరిస్థితి వస్తే ఎంత సంఘర్షణకు గురవుతాడో ఆ రైతుకు మాత్రమే తెలుస్తుంది. అంటే తన పెద్ద ఎంత బాధ వేస్తుంది. సో దాని నుంచి ఒక అరటి కాదు, వాళ్ళ రాయలసీమలో వేరుశెనగ సాగే గణనీయంగా అసలు సాగే పడిపోయింది. సో వేరుశెనగ పడిపోతే పశుగ్రాసం ఉండదండి, పశువులు నమ్మేసుకుంటే వలసలు పోవాల్సిన పరిస్థితి. రెండోది ప్రత్తి. సో కర్నూలు జిల్లా రాష్ట్రంలో జరిగే సగం సాగులో కర్నూలు జిల్లానే సగం. సో దాంట్లో 3 నుంచి 4 క్వింటాలకి దిగుబడి పడిపోయింది. CCI కొనుగోలు జరగట్లేదు, నిబంధనలన్నీ రైతుకు వ్యతిరేకంగా ఉన్నాయని వాళ్ళ అనుకూల పత్రికల్లోనే వచ్చినాయి. సో టమాటా విషయం, చినీ విషయం, రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది ధాన్యం 50% అబవ్ అసలు ఖరీఫ్ అండ్ రబీలో కూడా ధాన్యం అండి. సుమారుగా 1,27,000 టన్నుల నుంచి 1,28,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగితే అరటి, చిని, టమాటా ఈ 3 పంటలే ఈ ధాన్యం ఉత్పత్తి కంటే ఎక్కువ ఉత్పత్తి అండి. అంటే ప్లస్ హై వాల్యూ కూడా. అగ్రికల్చర్ GSDP కంటే కూడా హార్టికల్చర్ GSDP ఎక్కువ. హార్టికల్చర్ హబ్ రాయలసీమ. సో వాళ్ళ ఆ పంటలన్నీ ఆ రకంగా ఉంటే వాళ్ళ మొక్కజొన్న సగం నంద్యాల జిల్లాలోనే ఉంది. తెలంగాణలోనేమో 8 లక్షల టన్నులు ప్రొక్యూర్ చేస్తామని చెప్పి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇదిగో అంటున్నారు, ఓపెన్ చేయలేదు. ఇది ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పింది, కళ్ళాల్లోనే ధాన్యం, కళ్ళల్లో దైన్యం. అది డైరెక్ట్గా నేను ఈనాడులో వచ్చిన హెడ్డింగ్లోనే నేను చెప్తున్నాను. వచ్చింది ఈనాడులో. రైతు మిల్లర్లతో మాట్లాడుకోవాల్సిన స్థితి రైతులే డైరెక్ట్గా ఇది దాంట్లోనే హెడ్డింగ్లేనండి. అదే సాక్ష్యాలు రాస్తే ఆధారంగా రైతు సేవా కేంద్రాలు సిబ్బంది. మోంతా తుఫాన్కి మొత్తం పడిపోయింది. కోత ఖర్చులు 3 రెట్లు పెరిగిపోయినాయి. ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1 కేజీ 1% మాయిశ్చర్ ఉంటే 2 కేజీలు కట్ చేస్తున్నారు అని చెప్పి దాంట్లోనే వచ్చింది. 1,450 రూపాయలకి సామాన్య రకం 75. ఇది ఇంతవరకు తుఫాను పరిహారం ఇవ్వలేదు కదా. పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఇప్పుడు తిరుగుతా ఉంది సోషల్ మీడియాలో. 35,000 రూపాయలు ఇవ్వాలి వెంటనే జగన్ గారు. తుఫాన్ పరిహారమే కాదండి, ఉల్లి కొన్న దాంట్లో డబ్బులు ఇంకా 8 కోట్ల చిల్లర పే చేయాలని చెప్పి దాంట్లో వచ్చింది. 50,000 హెక్టార్కి ఇస్తానంత కాదు నేను చెప్పింది. పొగాకు కొన్న దాంట్లో ఇంకా బ్యాలెన్స్ ఉందని చెప్పి రైతులు చెప్తున్నారు. నిన్న మళ్ళీ సార్ జగన్ గారి టూరు రైతులు నిజంగా ఆవేదన అంతా అక్కడ వెళ్ళగక్కారు. వాళ్ళు మీ హయాంలో 22 నుంచి 32 రూపాయలకు అమ్ముకున్నాం అరటి, ఇవాళ పరిస్థితి 2 రూపాయలు పొలంకి వచ్చి కొనేవాళ్ళు లేరు. ఒక మహిళ వచ్చి చెప్పింది. సో అది కాకపోతే ఇదిగో వాళ్ళు మేము కొంటున్నాం 15,000 కొంటున్నాం అని చెప్పి చూపించమనండి. అది లేదు. మా హయాంలో ఢిల్లీ దాకా ట్రైన్ పెట్టి అరటిని పంపించామని చెప్పాడు. అది కాదని చెప్పమానండి. సో అట్లాగే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ని ఓపెన్ చేసాం, నేనే ఓపెన్ చేస్తే వాళ్ళు మూసేశారు. అంటే విద్యుత్ బిల్లు పడుతుందని చెప్పి కోల్డ్ స్టోరేజ్ ఓపెన్ చేసేసామంటే మరి ప్రకాశం జిల్లాలో ఉన్న కోల్డ్ స్టోరేజ్, గుంటూరు జిల్లాలో కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ ఏం మూతపడలేదు కదండి. అంటే కాదు, గూగుల్ డేటా సెంటర్స్కి కొన్ని సెంటర్ పేరు మీద అదానీ డేటా సెంటర్ని గూగుల్ అంటున్నారు. ఓకే, దానికి 4,000 కోట్ల రూపాయలు విద్యుత్ రాయితీ ఇస్తారండి. 200 మందికి ఉద్యోగాలు వస్తాయో లేకపోతే కొంచెం ఎక్కువ మందికి వస్తాయో. దానికేమో 4,000 కోట్ల విద్యుత్ రాయితీ, ఇక్కడేమో రైతులు వేలాది మంది రైతులకు ఉపాధి కల్పించే గోడౌన్కి ఏమో కరెంటు ఖర్చు అని చెప్పి. ఒకటే కాదు సార్, ఆ రైతులు తాత్కాలికంగా పెట్టుకోవడానికి ఫెసిలిటీ కోసం కోల్డ్ స్టోరేజ్ కింద ఏర్పాటు చేసింది. సో దాన్ని ఇంకా మరిన్న పెట్టి మళ్ళీ చేయాల్సి. నేను మళ్ళీ చెప్తున్నారు కదా, ఉద్యానవన రైతన్నా మీకోసం వెళ్తున్నారు. సో వాస్తవంగా ప్రతి పంట పరిస్థితి కూడా క్షేత్రస్థాయిలో ప్రకటనలేమో జనం అర్థం చేసుకుంటున్నారు. జగన్ టైంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. ఆటోమేటిక్గా కదా నా బాధ ఎక్కడ ఏం జరిగిందో. అప్పుడు ఎలక్షన్ టైంలో ఈయన ఇంకేదో బాగా చేస్తారంటే సహజంగా నమ్ముతారు. ఇప్పుడు పరిస్థితి ఇప్పటికి పోల్చుకున్నప్పుడు ఎక్కడా పొంతం లేకుండా ఆళ్ళ పత్రికలోనే వస్తుంది కదా. సో యూరియా సప్లై చేయలేని పరిస్థితిలో ఇవాళ కూడా యూరియా సప్లై చేయలేని పరిస్థితిలో క్యాన్సర్ అంటారు. ఇవాళ రబీ పంట అండి 12% కూడా. గత సంవత్సరం సాధారణ సాగులో కూడా రబీ పంట సాగు జరగట్లా. పప్పు ధాన్యాల సాగు మొత్తం గణనీయంగా పడిపోతుంది. శనగ అండి ప్రధానంగా ఇప్పుడు కడప జిల్లా హైయెస్ట్గా సాగు జరిగే శనగ పంట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంపోర్టేషన్ అలౌ చేస్తే కూడా ఇంతవరకు ఎక్కడా కూడా ఇంపోర్టేషన్ వద్దు, ప్రతి మీద ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తేసిన రోజున కూడా కేంద్రం రాష్ట్రంలో ఉంది ఒకటే ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్తున్నారు, గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నాయి, అలాగే మైక్రో ఫైనాన్స్ బాధితులు పెరిగిపోతున్నారు, వలసలు కర్నూలు జిల్లా నుంచి పెరుగుతున్నాయని చెప్పి వాళ్ళ అనుకూలమైన పత్రికలోనే వచ్చింది. ఇవన్నీ వాస్తవంగా కనపడతా ఉంటే వీటిపైన ఏం చర్య తీసుకున్నారో ఇంతవరకు ఎక్కడ ఉచిత ఇన్సూరెన్స్ తీసేశారు, ఇన్కమ్ సబ్సిడీ తీసేశారు. రైట్, విజయబాబు గారు చెప్పండి. నిన్న జగన్ గారి దగ్గరికి వచ్చి ఒక అతను భలే ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు. చంద్రబాబు గారు క్యాన్సర్ వస్తుందనో ఇంకోటనో చెప్తున్నారు కదా, మరి పంట పండించకపోతే ఇనుప మొక్కలు తిరిగి బతుకుతామా అని అడుగుతున్నారు. సో ఓవరాల్గా నిన్న దాని మీద సంక్షిప్తంగా చెప్పండి దయచేసి, జగన్ గారి టూర్ ఎఫెక్ట్. నాగిరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి పంట అనండి, ఒక పంటని కాదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1.89 కోట్ల రూపాయల సహాయం రైతులకు అందితే ఈ రోజున అందులో కనీసం ఒక 10% అండి, 10% ఇందులో ఆశ్చర్యం లేదు, వాళ్ళకి సహాయం అందని పరిస్థితి. ఇక ధరల గురించి చూస్తే అసలు నమ్మశక్యంగా అనేటువంటిది ఏంటి, ఆ రోజున వచ్చినటువంటి ఇదేంటి, నిజంగానే స్పెషల్ ట్రైన్స్ వేసి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇందాక వారు చెప్పినట్టు మన రాష్ట్రం ఏంటంటే ప్రత్యేకంగా అరటి పంటకి వాతావరణం కానీ నేల కానీ ఇవన్నీ కూడా అత్యంత అనుకూలమైనది. తర్వాత చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ ఫ్రూట్ అనేటువంటి దీన్ని యావత్ భారతదేశంలో ప్రపంచంలోనే భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ నార్త్ సైడ్ ఉందండి. అక్కడ కూడా ఈ అరటికి డిమాండ్ ఉంది. అలాంటి అరటిని వాళ్ళు ఇలా కుళ్ళబెట్టడం అనేటువంటిది అత్యంత దయనీయమైనటువంటిది. ఒక అరటి మాత్రమే కాదు, అన్ని పంటలు కూడా ఒక రకంగా భావయుక్తంగా చెప్పాలంటే అన్ని పంటలు ఒక్క తీరుగా రేటు రాక దిక్కు తోచక ముగ్గిపోతూ కుళ్ళిపోతూ కుదేలవుతూ దిగులు పడుతూ దీనుడవుతున్న రైతుని మళ్ళీ ఆదుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి వస్తేనే సాధ్యం తప్ప లేదంటే ఈ రైతుల గోడి వీళ్ళకి పట్టదు. కారణం ఏంటంటే వీళ్ళ ప్రయారిటీస్ కేవలం భూములను అమ్ముకోవటం, పరిశ్రమల పేరుతో దారాదత్తం చేయటం, అమరావతి కట్టడాల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇదే తప్ప రైతుల గురించి ఆలోచించే తీరిక కానీ ఓపిక కానీ కన్సర్న్ కానీ ఈ ప్రభుత్వానికి లేదు, రాదు. రైట్, కాదు గూగుల్ డేటా సెంటర్కి ఏమో 1,000 కోట్ల రూపాయలు కరెంట్ ఇస్తారంట. ఇక్కడ మాత్రం గోడౌన్ 1,000 మంది రైతులకు ఉపయోగపడే గోడౌన్ కి కరెంట్ ఛార్జీలు కట్టమని చెప్పి ఏంటంటే అసలు కడప అంటే అదేదో జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఓన్ ప్లేస్ అన్నట్టుగా చూడటం. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు ప్రాంతాలని డిస్పారిటీతో చూడటం గవర్నెన్స్ అని చెప్పిన తర్వాత ఇంక రాజ్యాంగం ఉంటుంది వాళ్ళకి. సహజంగా ఎప్పుడైనా సరే ఒక పంటకో 2 పంటలకో ఇబ్బందులు వస్తాయి, లేకపోతే ఒక జిల్లాకి ఎక్కడైనా ఇబ్బంది వస్తాయి. కానీ అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి పంట ప్రతి రైతు కంట కన్నీరు గారుతూ ఉంటే, గ్రామీణ వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అవుతుంటే, నాకు తెలిసి రైతు సంఘ నాయకుడిగా వచ్చిన తర్వాత ఇంతటి సంక్షోభం నేను చూడలా. సో దీని మీద వాస్తవమైన విషయాలు ప్రభుత్వం దగ్గర డేటాలు ఉన్నాయి కదా, కళ్ళు తెలిసి రైతులకు ఆదుకునే కార్యక్రమం చేపట్టాలి. విజయబాబు గారు, ఎంఎస్ నాగిరెడ్డి గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు.